దైవ గ్రంథములో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మన వాక్య ధ్యానము నిమిత్తమై హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు లేదా సేనాధిపతియు దానిని కొనసాగించువాడునైనా దానికి పరిపూర్ణతనిచ్చువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుడి లేఖన భాగాన్ని ఆయన మన వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చాలా కాలం నుండి మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇది 20వ వర్తమానం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, మరి 12వ అధ్యాయం 2 వచనాలతో ఈ అంశం ముగించబడుతుంది. విశ్వాస వీరుల పట్టిక లేదా విశ్వాస వీరుల ప్రదర్శనశాల. సో మనం చదివిన 12వ అధ్యాయం ఈ 2 వచనాలకు ఒక పేరు మనం పెట్టుకుంటే విశ్వాసము యొక్క పరిపూర్ణత. విశ్వాసము యొక్క పరిపూర్ణత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, లేదా విశ్వాసమును పరిపూర్ణత అనుగ్రహించువాడు, విశ్వాసములో పరిపూర్ణత అనుగ్రహించువాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియులారా, మనము 11వ అధ్యాయం ఆ విశ్వాస వీరుల ప్రదర్శనశాల హేబేలు మొదలుకొని ఒక్కొక్కరిని చూస్తూ వచ్చాం. లేదా ఇలా అనుకుందాం, విశ్వాస వీరుల ప్రదర్శనశాలలో చాలా గదులు ఉన్నాయి. ఒక్కొక్క గదిలోనికి వెళ్ళాం. ఆ గదిలో మొదటి గదిలో హేబేలు ఉన్నాడు. ఆయన చిత్రపటాలు అందులో ఉన్నాయి, విశ్వాస చిత్రపటాలు. ఆ తర్వాత మరో గది ఉన్నది, మరొక భక్తుడు అబ్రహాము, ఆయన చిత్రపటాలు ఉన్నాయి. ఆ తర్వాత మరొక గది ఉన్నది, మోషే, ఆయన చిత్రపటాలు ఉన్నాయి, విశ్వాసపు చిత్రపటాలు. ఆఖరికి ఒక మహా విశాలమైన గది ఉన్నది, పెనకిల్, లేదా ఆ ప్రదర్శనశాలకే ఒక గొప్ప అతీతమైనది. ఆ ప్రదర్శనశాలలో చాలా ప్రత్యేకమైనది. ఏమిటి అదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గది. విశ్వాస కర్త, విశ్వాసమునకు కర్త, విశ్వాసమును కొనసాగించేవాడు, విశ్వాసమునకు పరిపూర్ణతనిచ్చువాడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందులో కనబడుతున్నారు. మనము ఆ సంగతిని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, కదా ఈ పౌలు ఈ అధ్యాయం ముగింపు లేదా 12వ అధ్యాయం ప్రారంభం, ఈ అంశం ముగింపు అనుకుందాం. దాన్ని రాస్తూ విశ్వాసం యొక్క సూత్రాన్ని చెప్పాడు, విశ్వాసం యొక్క శక్తిని చెప్పాడు, విశ్వాసం యొక్క సాధ్యాలు, విశ్వాసము ద్వారా ఏవేవి సాధ్యపరచగలం, ఏ సాధ్యాలను మనము కల్లారా చూడగలం అనే విషయాన్ని చెబుతూ ఈ సంగతులను రాశాడు. చాలా మంది విశ్వాస వీరులు వారి లోకములో జీవిస్తూ ఉండగా వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అన్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 38వ వచనములో ఒక మాట ఉంటుందండి. ఏమని ఉంటుందంటే, వారు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అన్నాడు. ఈ లోకము యోగ్యమైనది కాదు. ఈ విశ్వాస వీరులు వాస్తవానికి వారిని గురించి 11వ అధ్యాయం అంతా నొక్కి చెబుతూ, వీరు విశ్వాసము గలవారే, కానీ వీరిలో బలహీనతలు ఉన్నాయి. వీరు విశ్వాసము గలవారే, వీరిలో అసంపూర్ణతలు ఉన్నాయి. వీరి విశ్వాసము గలవారే, కానీ
వారి వైపు కాకుండా మనం యేసు వైపు చూడాలి కదా. యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసానికి అత్యున్నతమైన ఒక ఉదాహరణ. యేసుక్రీస్తు ప్రభువారు మరి విశ్వాసం యొక్క ఆ ఆయన వైపు చూడాలి. ఆయన కర్త, ఆయన కొనసాగించువాడు, ఆయన దాన్ని ముగించేవాడు. కాబట్టి మన నేత్రాలు ఆయన వైపు చూడాలి. లుకింగ్ అంటూ జీసస్, ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసం కొనసాగించేవాడు. ప్రియులారా, ఇదొక పరుగు పందెం. పరుగు పందెం, పరిగెత్తే క్రీడాకారులు ఉన్నారు. అదొక పెద్ద స్టేడియం. చాలా మంది పరిగెత్తే ఆ క్రీడాకారులు లేదా ఆ పరిగెత్తే ఆటగాళ్ళు, వారు పరుగు పందెములో పరిగెత్తడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అయితే ఆ స్టేడియంలో చాలా మంది కూర్చొని ఉన్నారు. అయితే ఈ భూమి మీద మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ స్టేడియంలో కూర్చున్న వారు చాలా మంది ప్రేక్షకులు అని అంటాం మనం, ప్రేక్షకులు. కానీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో ఆ స్టేడియంలో కూర్చున్న వారు ప్రేక్షకులు కాదు, వారు సాక్షులు మాత్రమే కాదు, వారు గతములో ఇదే పరుగు పందెములో పరిగెత్తిన పరుగు వీరులు మాత్రమే కాదు. ఆ స్టేడియంలో ఒక సింహాసనం మీద మరొకరు కూర్చున్నారు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వారందరికంటే ఆయన జీవితంలో చక్కగా పరిగెత్తినటువంటి ఒక పరుగు వీరుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ పటాన్ని మీ మనసులో ఉంచుకోండి కదా. పరిగెత్తడానికి కొంతమంది ఆ ట్రాక్ లో ఆ వరుసలో నిలవబడి సిద్ధంగా ఉన్నారు. మరి కొంతమంది ఆ స్టేడియంలో చుట్టూ కూర్చొని ఉన్నారు. వారందరూ సాక్షులుగా ఉన్నారు. వారందరూ గతములో పరిగెత్తిన పరుగు వీరులు మాత్రమే కాదు, ఆ స్టేడియం పైభాగములో శిఖరాగ్రములో సింహాసనం మీద మరొక వ్యక్తి కూర్చొని ఉన్నాడు, అధినేతగా. ఆయన అందరికంటే చక్కగా పరిగెత్తినటువంటి ఆ పరుగు వీరుడు, విశ్వాసకర్త, దానిని కొనసాగించేవాడు, దానిని ముగించేవాడు. ఇది చిత్రపటం. సరే, మనం చదువుకున్న హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో 3 సంగతులు మనం ఆలోచన చేద్దాం. 3 సంగతులను మనం ఆలోచన చేద్దాం. చాలా సింపుల్ గా, సామాన్యంగా మనం ఆలోచన చేద్దాం. నెంబర్ 1, మొదటిది చూడండి ఒకసారి. 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు గతంలో ప్రారంభంలోనే చదువుకున్నాం. మరొకసారి, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. అక్కడ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. నెంబర్ 1, విశ్వాస పరుగు పందెములో ఉన్న విశ్వాసి. విశ్వాస పరుగు పందెములో ఉన్న విశ్వాసి. విశ్వాసులముగా మనమందరూ ఈ పరుగు పందెములో ఉన్నాం. సేవకులు మాత్రమే కాదు, పెద్దలు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి ఈ పరుగు పందెములో ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు మన విశ్వాస జీవితాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఒక పరుగు పందెముతో పోల్చాడు. మన జీవితం ఒక పరుగు పందెం కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24 నుండి 27 వచనాలు మనం చదివితే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లు పరుగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమైన కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాం. 26, నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. పౌలు, అపోస్తలుడైన పౌలు ఒక విశ్వాస జీవితాన్ని, క్రైస్తవ విశ్వాస జీవితాన్ని పరుగు పందెము అన్నాడు కదా. అందరూ పరిగెత్తాలి.
కానీ ఈ లోకములో పరుగు పందెములో ఒక్కరికే ప్రథమ బహుమతి ఉంటుంది కదా. ఈ లోకములో పరుగు పందెంలో ఒక్కరికే ప్రథమ బహుమతి ఉంటుంది. కానీ క్రైస్తవ జీవితంలో పరిగెత్తే మనందరికీ బహుమానాలు ఉన్నాయి. అయితే నియమము ప్రకారము పరిగెత్తాలి కదా. విశ్వాస నియమం ప్రకారం మనం పరిగెత్తాలి కదా. ఈ లోకములో వారు క్షయమగు కిరీటం, ఆ దినాల్లో ఒలింపిక్స్ ఆటల్లో పరిగెత్తేవారు వారికి ఒలివ ఆకులతో చుట్టబడిన ఒక కిరీటమును తల మీద పెట్టేవారు. అది కొద్ది రోజులకు ఎండిపోయేది, క్షయమైపోయేది. కానీ పరలోకములో ప్రభు మనకు అనుగ్రహించేటువంటి ఈ కిరీటం క్షయమైపోయేది కాదు, అక్షయమైనది, శాశ్వతమైనది, యుగ యుగాలు ఉండేటువంటి ఒక బహుమానం కొరకు ఈ లోకములో మనం జీవిస్తున్నాం ప్రియులారా. ఈ లోకం కొరకు మాత్రమే కాదు, తాత్కాలికమైన ఈ లోకం కొరకు మాత్రమే కాదు, యుగ యుగాలు శాశ్వతమైన ఒక బహుమానం కొరకు మనం పరిగెత్తుతున్నాం. మన ముందు ఒక పరుగు పందెం ఉన్నది. అది ఎక్కడికి నడిపిస్తుంది? ఒకవేళ 100 మీటర్లు పరిగెత్తేవారు ఉంటే వారికి 100 మీటర్లు అక్కడ ఒక గీత ఉంటుంది, అక్కడి వరకు పరిగెత్తుతారు. 400 మీటర్లు ఉందనుకోండి, వారికి ఒక గీత ఉంటుంది, అక్కడి వరకు పరిగెత్తుతారు. మరి మన పరుగు గమ్యం ఎక్కడ? మన పరుగు యొక్క గమ్యాన్ని నిర్దేశించిన వారెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పరుగు యొక్క గమ్యాన్ని నిర్దేశించాడు కదా. మనం అందులో పరిగెత్తాలి, దాని వెంట పరిగెత్తాలి కదా. 16వ కీర్తన 11వ వచనములో ఇలా రాయబడి ఉన్నది. 16వ కీర్తన 11వ వచనం, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. ఏ మార్గం? జీవ మార్గం. మన పరుగు పందెములో మనం పరిగెత్తవలసిన మార్గం ఏది అంటే జీవ మార్గం, నిత్య జీవ మార్గం, ఇరుకు మార్గం. అందులో పరిగెత్తాలి, నియమం ప్రకారం పరిగెత్తాలి. ప్రియులారా, ఈ పరుగు పందెం ఎలా ఉంటుంది? విశ్వాసులు పరిగెత్తుతున్నప్పుడు ఇది ఒక కఠినమైన పరుగు పందెం ప్రియులారా. మనం చెప్పుకోవడానికి సులభమే కానీ మన పరుగు పందెం చాలా కఠినమైనది. మరి పరుగు పందెం అంటే మనకు ఉసేన్ బోల్ట్ కదా, 100 మీటర్ల పరుగు పందెంలో ఆయన ప్రపంచ రికార్డ్ ఇంతవరకు ఎవరు దాన్ని బీట్ చేయలేకపోయారు. అంటే ఆ పరుగు పందెములో అలా పరిగెత్తాలి అంటే ఏం కావాలి? కఠినమైన పరిశ్రమ కావాలి, క్రమశిక్షణ కావాలి, హార్డ్ వర్క్ కదా. రోజు సాధన చేయాలి, పరుగు పందెము కొరకు ప్రయాసపడాలి. ఇది ఒక కఠినమైనది. పరుగు అనేది నడక కాదు, ఇట్స్ నాట్ వాకింగ్ కదా. మనం గ్రౌండ్ లో వెళ్ళి వాకింగ్ చేస్తామే, అలాంటి వాకింగ్ కాదు. లేదా పరుగు పందెం అనేది ఇంట్లో అటు ఇటు పచారులు చేస్తుంటామే, కొంతమంది వాకింగ్ అని పచారులు చేస్తాం, అది కాదు పరుగు పందెం అంటే. పరుగు పందెం అనేది చాలా కఠినమైన ఒక పరిశ్రమ. దాని కొరకు ఒక శరీరాన్ని క్రమశిక్షణలో ఉంచుకోవాలి. మా నాన్నగారు వెటరన్ అథ్లెట్ గా పరుగు పందాల్లో పాల్గొనేవాడు. ఆయన ఉదయం మరలా ఒక పరిశ్రమ, సాయంకాలం ఒక పరిశ్రమ. 5K అంటే 5 కిలోమీటర్లు ఆయన పరుగు పందెములో ఇండియా వైడ్ దాంట్లో పాల్గొన్నాడు. దాని వెనక ఏం కావాలి? ఒక పరిశ్రమ కావాలి, ప్రయాసపడాలి కదా. మన క్రైస్తవ జీవితంలో కూడా ఈ విశ్వాస పరుగు పందెం, దీనికి ఏంటంటే ఇది విశ్వాస పరుగు పందెం. ఈ విశ్వాస పరుగు పందెములో ఒక కఠినమైన ప్రయాస, క్రమశిక్షణ కావాలి. మన క్రమశిక్షణ కావాలి. ఏ విషయంలో క్రమశిక్షణ? వాక్య నియమముల ప్రకారమైన క్రమశిక్షణ కావాలండి. మన ఇష్టానుసారంగా కాదు మనం పరిగెత్తాల్సింది కదా. అందుకొరకే ప్రయాసపడాలి. ఇది ఒక వివేకికున్న ఒక ఆలోచన. సామెతల గ్రంథములో మహాజ్ఞాని సొలొమోన్ 10వ అధ్యాయం 23వ వచనములో ఒక మాట అంటాడు, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుటట్టిదే. అంటే అక్కడ కంపారిజన్ వేరుగా ఉంది. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ ఆటగా ఉన్నది. అలాగే విశ్వాసికి విశ్వాస పరుగు పందెము ఒక ఆట వలె ప్రయాసపడాలి కదా. క్రైస్తవ జీవితము ఒక ప్రయాసతో కూడినది మాత్రమే కాదు,
ఇది ధైర్యముతో సాగే పరుగు పందెము. ధైర్యముతో పరిగెత్తాలి. నేను పరిగెత్తానా లేదా, నా చేత అవుతుందా లేదా అంటేనే ప్రారంభం కాకముందే ఓడిపోతాను. నేను పరిగెత్తగలనా, ధైర్యం కావాలి కదా. ఈ మార్గములో ఇబ్బందులు ఉంటాయి, హర్డల్స్ ఉన్నాయి, అడ్డుకునేవారు ఉన్నారు, పక్కనే ప్రత్యర్థి ఉంటాడు, శత్రువులు ఉన్నారు కదా. మన జీవితంలో అపవాది శత్రువు, మన పరుగు పందాన్ని వాడు అడ్డుకునేవాడు, వాడు ఇబ్బందులను కలిగించేవాడు. మరేం కావాలి? పట్టుదల కావాలి, ధైర్యము కావాలి కదా. పరుగు పందానికి ఒక పట్టుదల కావాలి కదా. ఈ పట్టుదల లేకపోతే ప్రియులారా మనము పరుగు పందెములో పరిగెత్తలేము. ధైర్యము లేకపోతే ఈ పరుగు పందెములో పరిగెత్తలేము కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనములో ఒక మాట ఇలా రాయబడి ఉన్నది, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. బాగా పరిగెత్తుచూ ఉన్నారు హెబ్రీయులు, శ్రమలు కలిగాయి, ఆస్తులు పోగొట్టుకునేంత శ్రమలు కలిగాయి, ప్రాణాలు పోగొట్టుకునేంత శ్రమలు కలిగాయి. తీవ్రమైన శ్రమల మధ్య పౌలు అంటున్నాడు, ధైర్యమును విడిచిపెట్టవద్దు, పరిగెత్తండి, లెట్ us రన్, పరిగెత్తండి, ఓపికతో పరిగెత్తండి. పరుగు పందానికి ఓపిక కావాలి, పరుగు పందానికి ఓపిక కావాలి కదా. చాలాసార్లు ఓపిక ఎప్పుడు అంటే శ్రమలు ఎక్కువైనప్పుడు వాటిని భరించటానికి ఓపిక కావాలి. శత్రువు మన మీద వాడు అగ్నిబాణాలు వేస్తూ ఉండగా, మనము పరిగెత్తకుండా మన చుట్టూ ఆకర్షణలు చూపిస్తూ ఉండగా మనకేం కావాలి? ఓపిక కావాలి. ప్రియులారా, ఓపిక కావాలి, పట్టుదల కావాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో పట్టుదల 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 అనే మాటలు మనం చూడగలం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనములో, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. పూర్ణమైన పట్టుదల. పరుగు పందెములో మనకు పూర్ణమైన పట్టుదల కావాలి. సోదరి సోదరులారా కదా, పరుగు పందెములో ధైర్యము కావాలి. పరుగు పందెములో మనం పరిగెత్తే విశ్వాసులముగా ఇది ఒక కఠినమైన పరుగు పందెం మాత్రమే కాదు, ఈ పరుగు పందెం పరిగెత్తడానికి ధైర్యం కావాలి. పిరికివారుగా మీ గుండెలు అదిరిపోతే పరిగెత్తలేరు. మాత్రమే కాదు, ఈ పరుగు పందెములో పరిగెత్తడానికి త్యాగము కావాలి. త్యాగముతో కూడిన పరుగు పందెం ఇది, త్యాగము కావాలి కదా. పరుగు పందెములో గెలవాలంటే కొన్ని విడిచిపెట్టాలి. త్యాగం అంటే కొన్ని విడిచిపెట్టాలి. మనం విడిచిపెట్టకుండా పరుగు పందెములో పరిగెత్తలేము కదా. మీరు 100 మీటర్స్ 200 మీటర్స్ లేదా పరిగెత్తే వారిని మీరు చూడండి, పైన ఒక బనీన్ ఉంటుంది, ఒక చిన్న షార్ట్ ఉంటుంది, లైట్ వెయిట్ షూస్ ఉంటాయి. ఎందుకు ఇవన్నీ అంటే బరువు ఉండకూడదు వారు పరిగెత్తడానికి కదా. ఇప్పుడు బూట్ వేసుకొని 100 మీటర్స్ పరిగెత్తడానికి నిలబడ్డారు అనుకోండి, ఎట్లుంటుంది మీరు ఆలోచన చేయండి. అలా మన ఇండియాలో కదా సిస్టర్ శారీ కట్టుకొని ఆభరణాలన్నీ తగిలించుకొని 100 మీటర్స్ నిలబడ్డారు అనుకోండి, ఎలా ఉంటుందో ఊహించుకోండి. కాదు కాదు, పరుగు పందెములో కొన్ని విడిచిపెట్టాలి, త్యాగం చేయాలి. అది చాలా ప్రాముఖ్యమైనది కదా. అవి విడిచిపెట్టకపోతే మనము పరుగు పందెములో గెలవలేం. ఏం విడిచిపెట్టాలి? అడ్డగించేవి కొన్ని ఉన్నాయి, వాటిని విసిరివేయాలి. పాపాలు కొన్ని ఉన్నాయి, వాటిని ఏం చేయాలి? వాటిని మనకు దూరంగా చేసుకోవాలి. కొన్ని బరువులు మనము వాటిని భరించటానికి వీల్లేదు, వాటిని ఏం చేయాలి? వాటి నుండి తొలగిపోవాలి, దానికి దూరంగా ఉండాలి. అందుకే పౌలు ఒక మాట అంటాడు, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనములో, కొరింథీ మొదటి పత్రిక 6:12, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, గాని అన్నీయు చేయదగినవి కావు. ఇది విశ్వాసం గుర్తుంచుకోవాలి. నేను ఏమైనా చేయగలం కానీ ఏమైనా చేయడానికి వీల్లేదు, చేయకూడదు. నీ విశ్వాసివిగా అందుకేం చేయాలి? అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, గాని నేను దేని చేతను లోబరచుకొనబడనొల్లను.
ఏది నన్ను లోబరచకూడదు కదా ప్రియులరా. పాపం ఏ రూపములోనైనా, పాపం ఏ ఆకారములోనైనా నీ పరుగు పందాన్ని ఆపడానికి అపవాది ప్రయత్నం చేస్తాడు. జాగ్రత్త. నీ పరుగు పందెములో ఆగిపోతావు, పరుగు పందెములో అలసిపోతావు. ఈ పరుగు పందెములో ఆకర్షణల చేత వెళ్ళవలసిన గురి యొద్దకు నువ్వు వెళ్ళలేవు. జాగ్రత్త. ఏం చేయాలి? పాపము ఏ ఆకారములో నీ దగ్గరకు వచ్చినా సహించవద్దు. పాపము ఏ రూపములో నిన్ను ఆకర్షించినా దాన్ని ఎంటర్టైన్ చేయవద్దు, దాన్ని ఆలోచన చేయవద్దు. నీ విశ్వాస జీవితంలో సహోదరుడా, ప్రియ సహోదరి, నష్టపోతావు. అందుకే పౌలు తన ప్రియ కుమారుడు, నిజ కుమారుడు, విశ్వాసమునందు కుమారుడు తిమోతికి పత్రిక రాస్తూ, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనములో ఇలా అంటాడు. 2:19 అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనున్నది. దుర్నీతి నుండి తొలగిపోవాలి. సో మొదటి విషయాన్ని మనం గమనించాం. పరుగు పందెములోనున్న విశ్వాసి కదా, ఈ విశ్వాసి కఠినంగా ప్రయాసపడాలి, ధైర్యంగా ముందుకు సాగాలి, కొన్నిటిని త్యాగం చేయాలి. త్యాగం, నువ్వు కొన్ని త్యాగాలు చేయకపోతే నీ జీవితంలో గెలవలేవు బ్రదర్, సిస్టర్, గెలవలేవు. కొన్ని త్యాగం చేయాలి, కొన్ని విడిచిపెట్టాలి. అప్పుడే నీ పరుగు పందెములో నీవు గెలవగలవు. రైట్. 2వ సంగతి మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. నెంబర్ 2, రెండవది విశ్వాస పరుగు పందెములో ఉన్న సాక్షులు. మొదటిది విశ్వాస పరుగు పందెములో ఉన్న విశ్వాసి, అంటే మనం. రెండవది విశ్వాస పరుగు పందెములో ఉన్న సాక్షులు. ఇంత గొప్ప సాక్షి సమూహము కదా. మనం పరుగు పందెములో పరిగెత్తుతున్నప్పుడు మన ముందు మన చుట్టూ ఆ స్టేడియంలో దద్దరిల్లే విధంగా చప్పట్లు కొడుతున్నారన్నమాట. వారు పరిగెత్తండి, పరిగెత్తండి, లెటస్ రన్, లెటస్ రన్, లెటస్ రన్, లెటస్ రన్ అని వారు చప్పట్లు కొడుతున్నారు కదా. ఎంత గొప్ప మంది, ఎంత గొప్ప సాక్షులు. అందుకే గ్రంథకర్త పౌలు లేదా పరిశుద్ధాత్మదేవుడు వీరిని ప్రేక్షకులు అని రాయించలేదండి. దేవునికి స్తోత్రం. వీరు సాక్షులు. వారు సాక్షులు. ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? హేబేలు మొదలుకొని కదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. పరిగెత్తాడు. చాలా చిన్న పరుగే, చిన్న జీవితమే, కానీ దేవునికి సంతోషకరమైన జీవితం ఏదంటే విశ్వాసము. ప్రియులారా, ఈనాడు విశ్వాస పునాదులు కదిలిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. ఎక్కడైనా సరే అనేకమైన పరిచర్యల్లో విశ్వాసము ఎక్కడ? నీ విశ్వాసము ఎక్కడ? సేవకులు దేవుని పైన ఆధారపడడానికి బదులుగా సంస్థల పైన, జీతాల పైన ఆధారపడ్డం. విశ్వాసం ఎక్కడ? సేవకులు దేవుని పైన ఆధారపడడానికి బదులుగా మనుషుల పైన ఆధారపడ్డ. నిన్ను నియమించిన వారెవరు? నిన్ను పిలిచిన వారెవరు? దేవుడు కాడా? ఆలోచన చెయ్యి ప్రియ సహోదరుడా. అందుకే మన జీవితం మనం ఎలా జీవించాలి? మన జీవితాన్ని మనం ఎలా జీవించాలి? కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం లేదా 5వ అధ్యాయం, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. మన ముందున్న ఈ విశ్వాస వీరులు, ఈ సాక్షులు, వారు మన ముందు పరిగెత్తారు. ప్రాణాపాయం ఉన్నది హేబేలుకు, పరిగెత్తాడు. నోవహును అందరూ అవమానిస్తున్నారు, పరిగెత్తారు. అబ్రహాం అనేక మందికి
ఒక ఆశ్చర్యంగా కనబడుతున్నాడు. పరిగెత్తారు. యాకోబు జీవితంలో అనేక శ్రమలు కలిగాయి, పరిగెత్తాడు. పౌలును ఆలోచన చేయండి. 40 ఏండ్లు రాజభవనములో ఉన్నాడు, 40 ఏండ్లు ఆ తర్వాత అరణ్యములో ఉన్నాడు, పేదవాడుగా పరిగెత్తాడు. ఎస్ కదా, వీరందరూ మన ముందు వారు పరిగెత్తిన పరుగు వీరులు. మరి వారి దగ్గరికి వెళ్దాం మనం. అయ్యా, మీరు ఎలా పరిగెత్తారు అంటే, మీరు పరిగెత్తడానికి ఆ శక్తి ఎక్కడిది? మీకు పరిగెత్తడానికి ఆ బలం ఎక్కడిది? పరిగెత్తడానికి ఆ ఓపిక ఎక్కడిది? ఎలా మీరు పరిగెత్తగలిగారు అని ఒకవేళ మనం ఇంటర్వ్యూ చేస్తే వారు ఇచ్చేటువంటి జవాబులేంటి? వారంటారు, మేము ఇలా పరిగెత్తడానికి మాకు ఒక శక్తిని అనుగ్రహించాడు దేవుడు కదా. విశ్వాస వీరులు వారు పరుగు పందెమందు దేవుని శక్తిని గూర్చి సాక్ష్యం ఇచ్చినవారు. నిజమే, మాలో కూడా చాలా అనుమానాలు కలిగాయి. ఎన్నోసార్లు మేము పరిగెత్తలేమేమో అని ఆగిపోయే పరిస్థితులు వచ్చాయి. కానీ ప్రభు మాకు శక్తిని అనుగ్రహించాడు. పరిగెత్తేవారు వారు ప్రభు శక్తికి వారు సాక్షులుగా ఉన్నారు కదా. ఇక్కడ విశ్వాసపు శక్తి. హేబేలు ఉదాహరణ ఏంటి అంటే, అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. వండర్ఫుల్. చూసారా, మృతి నొందియు అతడు మాట్లాడుతూ ఉన్నాడట మనతో. ఇదిగో, దేవునికి ఏదైనా అర్పిస్తే శ్రేష్టమైనది అర్పించండి, విశ్వాసముతో అర్పించండి అని మనతో. దేవునికి అర్పించేవి చులకనివి కాదు, పనికి మాలినవి కాదు, మనకు ఉపయోగము లేనివి దేవునికి ఇవ్వడం కాదు. దేవునికి మనం అర్పించవలసినవి రే సోదరి సోదరులారా శ్రేష్టమైనవి ఇవ్వండి అని ఆయన మాట్లాడుతున్నాడు. హేబేలు గారు, మీరు అలా శ్రేష్టమైన ఇవ్వడానికి మిమ్మల్ని ప్రేరేపించినది ఏమిటి అంటే ఆయన అంటాడు, దేవుని శక్తి. సరే, అబ్రహాం దగ్గరికి వెళ్దాం. అయ్యా అబ్రహాము, మీరు 100 ఏండ్ల వయసు వచ్చింది మీకు, మరలా శారమ్మ గర్భము కూడా మృతతుల్యమైపోయింది, మీ కుమారుడు పుడతాడు అని మీరు ఎలా నమ్మారయ్యా? అప్పుడు ఆయన అంటాడు, మేము విశ్వాసమందు బలము కలిగి ఉండడానికి దేవుని వాగ్దానాలను మేమెన్నడూ సందేహించలేదు. దేవుని వాగ్దానాలు నమ్మాం మేము. రోమాపత్రిక 4వ అధ్యాయం 19, 20, 21 వచనాల తర్వాత చదువుకోండి. అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడుగా ఉన్నప్పుడు విశ్వాసము వలన దేవుని వాగ్దానములను ఆయన సందేహించిన వాడు కాడు, దేవుని వాగ్దానములను నమ్మినవాడు, విశ్వాసము వలన బలము పొందినవాడు. ప్రియులారా, ఈ పరుగు పందెములో పరిగెత్తాలంటే మనకు స్ట్రెంగ్త్ కావాలి. ఎలా వస్తుందంటే విశ్వాసము వలన బలం. లోకాన్ని చూచి బలం కాదు, డబ్బును చూచి బలం కాదు, మనకేవో ఉన్న వసతులను చూచి బలం కాదు, దేవుని వాగ్దానాలు, దేవుని వైపు చూచి మనము బలమును పొందాలి. మన ముందు పరిగెత్తిన విశ్వాస వీరుల దగ్గరికి వెళ్తే మరొక సంగతి ఏంటంటే, వీరు పరిపూర్ణులు కాదు. వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు, నిజమే మేము మీ ముందు పరిగెత్తాము, మీ ముందు పరిగెత్తే సమయంలో దేవుని వాగ్దానాల మీద ఆధారపడి దేవుని బలము ద్వారా బలము పొంది మేము పరిగెత్తాము, కానీ మేము పరిపూర్ణము కాదయ్యా. మాలో బలహీనతలు ఉన్నాయి, మాలో లోపాలు ఉన్నాయి. వారు ఏమని సాక్ష్యం ఇస్తున్నారంటే, మనను పరిగెత్తమని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అదే సమయంలో మేము సరైన ఉదాహరణలు కాదు, మాలో బలహీనతలు ఉన్నాయి కదా. మీరు ఒకసారి గమనించండి, అబ్రాహాం పరిగెత్తాడు, విశ్వాస వీరుడు, విశ్వాసులకు తండ్రి, కానీ ఆయనలో బలహీనతలు ఉన్నాయి. ఇస్సాకు పరిగెత్తాడు, యాకోబు పరిగెత్తాడు, మోషే పరిగెత్తాడు, గిద్యోను పరిగెత్తాడు, సంసోను పరిగెత్తాడు, కానీ వీరందరూ కొన్ని విషయాల్లో విఫలమైపోయారు. నేను ఒక అబ్రాహామును మీకు చూపిస్తాను, ఎలా అతడు విఫలమయ్యాడు. విశ్వాసులకు తండ్రే, కానీ ఒక పరిపూర్ణమైన ఒక ఎగ్జాంపుల్, మాదిరిగా ఆయన మనకు ఉండలేకపోతున్నాడు. ఎందుకు? ఎక్కడ? దేవుడు వాగ్దానం చేశాడు,
కానీ కొన్ని విషయాల్లో అతడు మానవ రీతిగా ఆలోచన చేసి విశ్వాసములో బలహీనుడైపోయి తన జీవితంలో కొన్ని విషయాలు మనకు మాదిరి ఉంచలేకపోతున్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం 3-4 వచనాల్లో అబ్రహాము బాధపడుతున్నాడు. చూడండి, మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్న వాడు నీకు వారసుడు. అబ్రాహాము అనుకున్నాడు, ఇక వయస్సు దాటిపోతుంది, ఈ ఎలియాజరే కదా నాకు వారసుడు అంటే దేవుడు అన్నాడు, అది కాదు, నీకు పుట్టబోవాడు. అక్కడ కూడా ఒక బలహీనత ఆయన ఆవరించింది. మాత్రమే కాదు, 16వ అధ్యాయంలోనికి రాగానే శారా హాగరును చూచి, ఐగుప్తురాలు ఆ దాసిను చూచి, ఈ దాసి ద్వారా నాకు పిల్లలను కావాలి, సంతానము, ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చు కదా. వారి జీవితంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. మరి ఎందుకు దేవుడు రాయించాడు వారిని గురించి? వారు విశ్వాసపు వీరులే, కానీ ఎందుకు దేవుడు వారిని గురించి రాయించాడు? కారణం ఏమిటి? ఎందుకు వారిని గురించి ఆయన రాయించవలసి వచ్చింది? కారణం ఏమిటి అంటే, ప్రియ సోదరి సోదరులారా, అవి వారికి దృష్టాంతములుగా సంభవించాయి కదా. కొరింథీ మొదటి పత్రిక 10:11లో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. అంటే వారి వలె మనం చేయాలని కాదు, వారు చేసిన పొరపాట్లు మీరు చేయకుండా పరిగెత్తండి. అదే కదండి పరుగు పందెంలో గెలవాలంటే. వారు చేసిన పొరపాట్లు మీరు చేయవద్దు, వారు చేసిన పొరపాట్లు చేయకుండా ముందుకు సాగి వెళ్ళండి. సరే, మరి మంచిది. మరి పరిపూర్ణమైన విశ్వాసం ఎవరిలో చూడగలం? అబ్రహాములో లేదు, ఇస్సాకులో లేదు, యాకోబులో లేదు, మోషేలో లేదు, దావీదులో లేదు. మరి ఎవరిలో ఈ పరిపూర్ణమైన విశ్వాసాన్ని చూడగలం? నేను 3వ సంగతి చెప్పి నేను ముగిస్తాను. మొదటిది ఏమని విన్నామండి? విశ్వాస పరుగు పందెములోనున్న విశ్వాసి మనం, నెంబర్ 1. నెంబర్ 2, రెండవది విశ్వాస పరుగు పందెమున్న సాక్షులు, పాత నిబంధనలో ఉన్న భక్తురాండ్రు. వారు మనకు మేఘము వలె సాక్షులు ఆవరించి ఉన్నారు. 3వది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మరలా చదువుకోవచ్చు. అయితే 2వ వచనం, విశ్వాసమునకు కర్తయు, మూల భాషలో సేనాధిపతి అని ఉంటుంది. దానిని కొనసాగించువాడు లేదా దానిని ముగించువాడు, దాన్ని పరిపూర్ణంగా చేయువాడు అయిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. తర్వాత చూడండి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇలా చెప్పుకుందాం. 3వది, విశ్వాస పరుగు పందెములో పరిగెత్తిన పరిపూర్ణుడైన యేసు. ఎస్, ఈజ్ ద పర్ఫెక్టర్, ఈజ్ ద ఆథర్, ఈజ్ ద ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఆయన విశ్వాస పరుగు పందెములో పరిగెత్తినటువంటి పరిపూర్ణమైన వాడు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, మరొకసారి కూడా చెప్పుకోవచ్చు. ఆయన విశ్వాసమునకు కర్త, ఆయన విశ్వాసమును కొనసాగించువాడు, ఆయన విశ్వాసానికి పరిపూర్ణత ఇచ్చువాడు. ఇంకో మాట చెప్దాం మనం, ఆయనే పరిగెత్తాడండి ఈ భూలోకంలో ఉండగా. ఇది మనకు ప్రోత్సాహం. విశ్వాస జీవితంలో ఆయన పరిగెత్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు మానవుడుగా ఆయన భూలోకములో విశ్వాసముతో తండ్రి పైన ఆధారపడినటువంటి ఒక పరిపూర్ణమైన మానవుడు, డిపెండెంట్ మ్యాన్. తండ్రి పైన ఆధారపడినవాడు మాత్రమే కాదు,
ఆయన మానవులందరికీ ప్రతినిధిగా ఉన్నవాడు. ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్. సర్వ మానవాళికి ఆయన ప్రతినిధిగా ఉన్నాడు. విశ్వాసం యొక్క శక్తిని ఆయన చూపినవాడు, విశ్వాసం యొక్క సూత్రాన్ని ఆయన ప్రదర్శించినవాడు, విశ్వాసం యొక్క పరిపూర్ణతను ఆయన జీవితంలో ఆయన అనుభవించినవాడు. హేబేలు విశ్వాసము ద్వారా ఆరాధించాడు, హనోకు విశ్వాసము ద్వారా నడిచాడు, నోవహు విశ్వాసము ద్వారా పని జరిగించాడు, అబ్రహాము విశ్వాసము ద్వారా విధేయత చూపించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసమును ఒక పరిపూర్ణంగా దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడిన ఒక పరిపూర్ణమైన విశ్వాస వీరుడు ఆయన, విశ్వాసకర్త ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరుగు పందెములు ఎలా పరిగెత్తాడు? ఆయన తన్ను తాను అప్పగించుకొని పరిగెత్తాడు. ప్రియులారా, పరుగు పందెములో తన్ను తాను అప్పగించుకున్నాడు. అంటే ఆయన జీవితం అంతా విశ్వాసం. ఆయన బాల్యములో విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసము ద్వారా ఆధారపడినవాడు. ఆయన ఎదుగుతూ ఉండగా విశ్వాసము ద్వారా ఆధారపడినవాడు. ఆయన పరిచర్యలో విశ్వాసము ద్వారా ఆధారపడినవాడు. ఆయన మరణములో విశ్వాసము ద్వారా ఆధారపడినవాడు. అంటే యేసు ప్రభువారు ఈ భూలోకంలో జీవిస్తూ ఉండగా బాలుడుగా ఉన్నప్పుడు ఆయనకేవో సూపర్ న్యాచురల్ పవర్స్ తో ఆయన కార్యాలు చేయలేదు. సామాన్యమైన ఒక బాలుడుగా ఆయన భూలోకములో జీవించాడు. మాత్రమే కాదు, ఆయన వడ్రంగిగా 30 ఏండ్లు ఉన్నాడు కదా. ఆ 30 ఏండ్లు ఆయన ఏదో ఇలా నిలబడగానే ఆయన దగ్గరికి చక్కలు ఇలా వచ్చి అద్భుతంగా వాటికంతవే రూపం పొందలేదు. వాటిని చెక్కాడు, వాటిలో పని చేశాడు. ఆయన 30 ఏండ్లు జీవిస్తుండగా అడుగడుగున తండ్రి పైన ఆధారపడ్డాడు, తండ్రిని నమ్మాడు. తండ్రి పైన ఆధారపడినటువంటి ఒక సంపూర్ణమైన పరిపూర్ణమైన మానవుడుగా యేసు ప్రభువారు జీవించారు. అద్భుతం ప్రియులారా. తను తాను అప్పగించుకున్నవాడు. తన ఎదుట ఉంచబడిన ఆనందం, తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై తను తాను బాలుడుగా ఉండగా కదా, తల్లిదండ్రులు యేసు ప్రభువారు ఆలయములో ఉండగా వారు వచ్చారు. వచ్చినప్పుడు వారితో అంటాడు కదా, లూకా సువార్త 2వ అధ్యాయం 49వ వచనములో ఏమంటాడు ప్రభు? ఆయన మీరేలా నన్ను వెదుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా? లేదా నేను నా తండ్రి మందిరములో ఉండవలనని మీరెరుగరా? చూశారా? బాలుడుగా ఉండగానే ఆయన తండ్రి పని మీద ఆయన ఆధారపడినవాడు. మాత్రమే కాదు, ఆయన 30 ఏండ్ల జీవితం తల్లిదండ్రులకు లోబడినవాడు, మనుషులకు, పరలోకపు దేవునికి లోబడినవాడు కదా. మనుష్యుల దయయందును దేవుని దయయందును వర్ధిల్లుచుండెను. మాత్రమే కాదు, ఆయన యెరూషలేముకు వెళ్ళాలి. ఆయన ముందు సిలువ ఉన్నది, ఆయన ముందు అవమానం ఉన్నది, ఆయన తల మీద ముళ్ళ కిరీటం. ఇవన్నీ ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళడానికి ఆయన విశ్వాసముతో వెళ్ళాడు. ప్రియులారా, విశ్వాసముతో వెళ్ళాడు. లూకా సువార్త 9:51 ఇలా రాయబడి ఉంటుంది. ఆయన 9:51 లూకా సువార్త, ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరుచుకొని అక్కడ అంటే గొప్ప విశ్వాసం కావాలి. ఆ సిలువను భరించాలి, సిలువను సహించి. అబ్రాహాము తన కుమారుణ్ణి దేవుడు మరలా ఇస్తాడు అని ఆ బలిపీఠం మీద పెట్టి కత్తి ఎత్తి నా దేవుడు చనిపోయిన వారిని కూడా లేపగలడు అని నమ్మి అబ్రాహాము తన కుమారుణ్ణి బలిగా అర్పించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనకై మరణించాడండి. ప్రియులారా, మనకు ఒక చిన్న ముళ్ళు కుచ్చుకుంటే ఎంత బాధనో యేసుక్రీస్తు ప్రభువారు తలలో ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆయన మరణపు వేదనను అనుభవించాడు. రియల్ పెయిన్. ఒక్కొక్క కొరడా దెబ్బ యేసుక్రీస్తు ప్రభు వారి మీద పడుతూ ఉండగా ఆ వేదనను ఆయన అనుభవించాడు. విశ్వాసము ద్వారా
విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నవాడు. అందుకని ఆయన విశ్వాసానికి విశ్వాసం అవమానాన్ని నిర్లక్ష్య పెట్టేది. విశ్వాసం అనేది అవమానాన్ని నిర్లక్ష్య పెట్టేది. విశ్వాసం అనేది తండ్రికి లోబడేది. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? నేను గొప్ప కార్యాలు, వీర కార్యాలు చేస్తానని కాదు, లోబడుట. విశ్వాసం అన్నది సిలువను సహించుట. విశ్వాసం అనేది అవమానమును నిర్లక్ష్య పెట్టుట. దానికి తెలుసు ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తారు అని, ఆయన గడ్డపు వెంట్రుకలు పెరికి వేస్తారని, ఆయన వీపును నాగటి చాలా వలె దున్నుతారు అని. అందుకే మార్క్స్ వార్త 16వ అధ్యాయం 21వ వచనములో ఇలా అంటాడు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ, అప్పటి నుండి యేసు యెరూషలేమునకు వెళ్ళి 16వ అధ్యాయంలో సంఘము అనే సత్యాన్ని చెప్పిన తర్వాత ఆయన శిలువ మరణాన్ని గురించి చెప్పడం ప్రారంభిస్తాడు. నేను యెరూషలేమునకు వెళ్ళాలి, 16:21, పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొందాలి అన్నాడు. చంపబడాలి, అనేక హింసలు పొందాలి. చూశారా, ఆయన పొందవలసిన హింసలు అవన్నీ ఆయన ఎరిగిన వాడు. మాత్రమే కాదు, తనకు ఒకటి తెలిసింది, దేవుని సింహాసనం మీద నేను ఒకరోజు కూర్చుంటాను. అది ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం. దాని కొరకై తండ్రికి లోబడ్డాడు విశ్వాసము ద్వారా. తాను ఒకరోజు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుంటానని ఎరిగి సిలువను సహించాడు, అవమానమును సహించాడు. సోదరి సోదరులారా, ఇందులో పాఠం ఉన్నది. మనం ఈ లోకం మట్టుకే బ్రతుకుతున్నామా, పరలోకం కొరకు కూడా బ్రతుకుతున్నామా? ఈ లోకం మట్టుకే సేవన, పరలోకం కొరకు సేవన? నువ్వు ఆలోచన చేయాలి. నిజంగా పరలోకము కొరకు మనం జీవిస్తే, మనం వెళ్ళేది ఒకరోజు అక్కడ, బహుమానాలు అక్కడున్నాయి, నిత్యత్వం అక్కడున్నది, యుగ యుగాలు ఆ దేవునితో కూడా మనం ఉండబోతున్నాం. యుగ యుగాలు అక్కడ మనం ఆయనతో కూడా ఉండబోతున్నాం. ఇది అర్థమైతే ఈ లోకములో దేవుని పైన ఆధారపడతాం, మనుషుల పైన కాదు. ప్రియులారా, ఈ పరుగు పందెం ఆయన తనను తాను అప్పగించుకున్నవాడు. మాత్రమే కాదు, ఈ పరుగు పందెములో ఆయన ఒక మాదిరి చూపించిన వాడు, అత్యున్నతమైన ఒక మాదిరి. ఏంటైనా మాదిరి? ఆయన పరిగెత్తుతూ ఉండగా మీరు ఒకసారి ఎవరైనా పరిగెత్తేవారు గురి వైపు చూడకుండా పక్కనున్న స్టేడియంలో ఈ ప్రజల వైపు ఆ ప్రజల వైపు ఎవరెవరు ఏ డ్రెస్సులు వేసుకున్నారు అలా చూశారనుకో, ఎన్నడూ మీరు గెలవలేరు కదా. మనం కూడా చాలా సార్లు మనం పరిగెత్తేటప్పుడు ఈ లోక ఆకర్షణలు చూస్తాము, మళ్ళా పరిగెత్తుతాం. ఎంత ఆగిపోయావు? ఈ లోకములో ఉన్నవన్నీ అరే భలే ఉన్నాయో, ఇవన్నీ ఎర్రగా ఉన్నాయి, భలే ఆకర్షణీయంగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి అని చాలా సార్లు వాటి వైపు చూస్తూ ఆగిపోయి మళ్ళా పరిగెత్తుతున్నాం. ఎప్పుడు గెలవగలం మనం? అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి మాదిరి. ఏమిటది? ఏమిటాయన మాదిరి? ఏమిటైన మాదిరి అంటే ప్రియులారా, పాపమును విడిచిపెట్టాడు. అంటే అర్థం ఏంటంటే ఆయనకు శోధనలు వచ్చాయి, పరిగెత్తకుండా వాటిని జయించాడు ఆయన. ఆటంకాలు కలిగాయి, అడ్డు కలిగింది, అడ్డు వేశారు అపవాది. ఆయన పరిగెత్తకుండా ఆయన్ను శోధించాడు. నేత్రాశ ద్వారా, శరీరాశ ద్వారా, జీవపు డంబము ద్వారా యేసు ప్రభు శోధించబడ్డాడు. కానీ వాటిని జయించి, హైడల్స్ అంటమే, వాటిని దూకి 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 పరిగెత్తి ముందుకు వెళ్ళిపోయాడు. అద్భుతం. అందుకే మనం కూడా ఆయన అడుగుజాడల వైపు చూడాలి కదా. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 21 నుండి 23 వచనాల్లో రాయబడి ఉంటుంది కదండి, మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు. దీనిలో చెప్పుకుందామా? తన అడుగుజాడల యందు పరిగెత్తునట్లుగా. ఆయన ఎక్కడ దూకాడో అక్కడ దూకుదాం. అపవాదిని ఎలా ఓడించాడో అలా ఓడిద్దాం. వాక్యము ద్వారా, విశ్వాసము ద్వారా. ఈ లోకము లోకాకర్షణలను ఆయన జయించినవాడు. విశ్వాసపు పరుగు పందెములో ఆయన పరిగెత్తినవాడు కదా. మనం చాలా సార్లు ఇలా పక్కకు చూస్తూ ఉంటే మునిగిపోతాం. పేతురు నడిచాడు,
నీళ్ళ మీద నడిచాడు. కానీ గాలిని చూచి మునిగిపోసాగి. సోదరుడా, సహోదరి, నువ్వు ఆలోచన చెయ్యి. యవనస్తుడా, యవన సోదరి, నీ యవన కాలములో ఏవి పరిగెత్తకుండా నిన్ను ఆకర్షిస్తున్నాయి? ఏ పరుగులు, ఏ పాపం నిన్ను ఆకర్షిస్తూ ఉన్నది? చాలాసార్లు ఎక్కడ ఆగిపోతున్నావు? ఏ అడ్డంకులు నిన్ను అడ్డగిస్తున్నాయి? పాపం అడ్డగిస్తున్నదా? నేను అనే అహంకారం అడ్డగిస్తున్నదా? ప్రజలు నిన్ను అడ్డగిస్తున్నారా? పరిస్థితులు నిన్ను అడ్డగిస్తున్నాయా? పరిగెత్తకుండా అయితే విను, పాపానికి దూరంగా ఉండు, ఆకర్షణలకు దూరంగా ఉండు, నిన్ను ఆకర్షించే ప్రజలకు దూరంగా ఉండు, నిన్ను ఆపే పరిస్థితులకు దూరంగా ఉండు. మరీ ప్రాముఖ్యంగా లేఖనాలు ఇలా రాయబడి ఉన్నది. కొరింథీ మొదటి పత్రిక 6:18 జారత్వమునకు దూరముగా ఉండుడి. పరుగు పందెం నిన్ను పరిగెత్తకుండా ఆపుతున్నది ఏమిటి అంటే శరీర సంబంధమైన ఈ కోరికలు, హానికరమైన పాపం మాత్రమే కాదు, ప్రతి విధమైన కీడు కదా. అక్కడ గుంట ఉంది అంటే వాహనాన్ని తిప్పుకొని వెళ్తాం, ఆ గుంటలో దూకిస్తామా? అయితే చాలా మంది క్రైస్తవ జీవితంలో ఆ గుంటలోనే పడిపోతున్నారు, ఆ పాపములోనే పడిపోతున్నారు. మరి కొంతమంది విపరీతమైన వివాదాలకు వెళ్ళిపోతున్నారు. వివాదాలకు దూరంగా ఉండు. రే సోదరి సోదరులారా, మన పరుగు పందెములో యేసు వైపు చూస్తూ పరిగెత్తుదాం. లుక్ అంటూ జీసస్, లుకింగ్ అంటూ జీసస్. ఆయన వైపు చూడండి, యేసు వైపు చూచుచు కదా. ఈ ఈ ఆకర్షణలు కాదు, ఇవేవి కాదు. అందుకే ఒక భక్తుడు ఇలా అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు యుద్ధ భూమిలో ఉన్నారు. ఎలా లోయలో ఒకవైపు ఫిలిస్తీన్ల సైన్యం, మరోవైపు ఇశ్రాయేళ్ల సైన్యం. ఈ గొల్లియాతు రోజు వస్తున్నాడు, కేకలేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ, సేనాధిపతులందరూ గొల్లియాతును చూస్తున్నారు. 6 మూరల జానడు, ఎత్తుగలవాడు, బలాఢ్యుడు, కేకలేస్తున్నాడు. దావీదు వచ్చాడు, గొల్లియాతును కాదు గాని గొల్లియాతు కంటే ఎత్తరి, గొల్లియాతు కంటే బలాఢ్యుడు, గొల్లియాతు కంటే వీరుడు, సైన్యములకు అధిపతిగా యెహోవాను చూచాడు కనుకనే గెలిచాడు. ఇలా పరిస్థితులు కాదు, ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి, కానీ వాటి వైపు కాదు, యేసు వైపు చూచుచు ఆయన వైపు చూద్దాం. ఆయన మన విశ్వాసాన్ని పరిపూర్ణము చేయగలడు, మన పరుగు పందాన్ని ఆయన పరిపూర్ణము చేయగలడు. ఆయన మారడు. ఆనాడు అబ్రహాము కాలములో నుండి దేవుడు చాలా గొప్ప బలాఢ్యుడు, ఇప్పుడు కొంచెం బలం తగ్గిపోయింది ఆయన అనుకుంటున్నారా? నో. ఆయన అబ్రహాము కాలములో ఎంత బలము కలిగిన కార్యాలు చేశాడో నేడు నీ కాలములో, నా కాలములో అవే బలమైన కార్యములు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆలోచన చేయండి. ఆయన మారడు. హెబ్రీ పత్రిక 13:8 రాయబడి ఉంటుంది, యేసుక్రీస్తు నిన్న, నేడు, రేపు లేదా నిరంతరము ఒకే రీతిగా ఉండును. ఎస్, ఆనాడు వారి విశ్వాసములో వారికి బలమిచ్చినవాడు, వారి విశ్వాసములో పరుగు పందెములో వారికి శక్తినిచ్చినవాడు, వారి పరిగెత్తడానికి వారిని ముందుకు త్రోసినవాడు మాత్రమే కాదు, మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే పరిగెత్తాడు. ఆయన ఒక మంచి మాదిరి చూపించాడు. ఆఖరిగా ఇది చూపించి నేను ముగిస్తాను. అది రూపాంతరపు కొండ. రూపాంతరపు కొండ మీద పేతురు, యాకోబు, యోహాను, యేసుక్రీస్తు ప్రభువారు పైకి వెళ్ళారు. ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖ రూపం మారింది, సూర్య ప్రకాశము వలె దగదగ మెరుస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మోషే, ఏలియా వారిద్దరు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వెంటనే పేతురు అందుకున్నాడు, ప్రభువా, మనం ఇక్కడే ఉండుట మంచిది. నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు గడదాము. అప్పుడు పరలోకము నుండి తండ్రి అయిన దేవుని స్వరం ఇలా వినబడింది, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి 8 వచనాలు. ఈయన నా ప్రియ కుమారుడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి 8 వచనాలు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. వెంటనే ఆ దర్శనం అయిపోగానే 8వ వచనములో ఇలా రాయబడి ఉంటుంది, వారు కన్నులెత్తి చూడగా పేతురు,
యాకోబు, యోహానులు. యేసు తప్ప మరి ఎవ్వరు వారికి కనబడలేదు. పిల్లారా, ఈ పరుగు పందెములో మనము గెలవాలి అంటే యేసు వైపు చూస్తూ మనం పరిగెత్తుదాం. కాబట్టి మన విశ్వాసం యొక్క పరిపూర్ణత యేసు క్రీస్తు వారై ఉండగా మనము పరిగెత్తుదాం. మన ముందు విశ్వాస వీరులు వారు పరిగెత్తారు. మన విశ్వాసాన్ని పరిపూర్ణము చేసే ప్రభువు కూడా పరిగెత్తి ఉండగా ప్రభు వైపు చూస్తూ పరిగెత్తడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్.